చేస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు అంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాట? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసయ్య మీద ఒక తప్పిదం మోపుతున్నారు. ఆ తప్పిదం ఏంటంటే యేసయ్య నేరారోపణ, యేసయ్య దేవదూషణ చేస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు అని నేరం మోపుతున్నారు. మరి ఏం నేరారోపణ చేశారు, ఏమైనా దేవదూషణ చేశాడు అనే విషయాన్ని కూడా మనం చదువుకుంటే అర్థమవుతుంది. చూద్దాం, మొదటి వచనం చదువుదాం. 9 మొదటి వచనం. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ వినండి జాగ్రత్తగా. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవేనని పక్షవాయువు గల వారితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మీద శాస్త్రులు, పరిసయ్యులు ఈయన దేవదూషణ చేస్తున్నాడని నేరం మోపారు కదండి. అయితే ఏమి దేవదూషణం చేశాడు అని వాక్యం మనం పైన చదివితే యేసయ్య ఒక మాట మాట్లాడాడంట. ఏమని? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నీవు నడువుము అన్నాడంట. ఇది దేవదూషణనా? బాగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక రోగముతో మంచం పట్టి ఉన్నటువంటి ఒక రోగితో ఒక మాట మాట్లాడుతున్నాడు. పక్షవాయువుతో బాధపడుతున్న ఒక రోగితో ఒక మాట అంటున్నాడు. ఏమని? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీవు నీ పరుపెత్తుకొని లేచి నడువుము అన్నాడు. తప్పేం లేదు కదా ఈ మాటలో. ఏమైనా తప్పు అనిపిస్తుందా మనకి? ఎవరికి అనిపించలేదు. కానీ శాస్త్రులకు, పరిసయ్యులకు మాత్రం ఎలా వినబడుతుందంటే ఇతను దేవదూషణ చేస్తున్నాడు. ఎందుకంటున్నారు తెలిసిన? వారు యేసు ప్రభువే దేవుడని అక్కడ నమ్మటం లేదు. యేసు దేవుడు అని శాస్త్రులు, పరిసయ్యులు నమ్మటం లేదు. ఆయనని ఏంటో భావిస్తున్నారో తెలుసా? ఈయన అబద్ధ బోధకుడు, ఈయన అబద్ధ ప్రవక్త అని యేసయ్యను వారు అలా భావిస్తున్నారు. కాబట్టి యేసయ్య ఎప్పుడైతే ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు లేచి నడువు అని అన్నగానే, ఆహా, ఇతను దేవుడా, ఇతను దేవుడా లేచి నడవమంటున్నాడు, ఇతను దేవుడా నీ పాపములు క్షమించినానంటున్నాడు, ఇతనికి ఏం హక్కు ఉంది? ఈయనకు ఎవరిచ్చారు ఈ అధికారం? పాపములు క్షమించేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇక్కడ మనుష్య రూపిగా, నరావరణ రూపిగా వచ్చినటువంటి ఈ క్రీస్తు అనబడినటువంటి ఈ వ్యక్తి నీ పాపములు క్షమించబడినాయి అంటున్నాడు కదా. అందుకని యేసయ్య మీద మీరు దేవదూషణ అనే నేరం మోపుతున్నారు. ఇతడు దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఎందుకంటే నేనే నీ పాపములు క్షమిస్తున్నాను, నీ పడకనెత్తుకొని నీవు లేచినాడు అంటున్నాడు. అంటే ఇతను దేవదూషణ చేస్తున్నాడు అని నేరం మోపుతున్నారంట. అభియోగం మోపుతున్నారు యేసయ్య మీద. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ నేత్రములు ఏమైనా అక్కడ మూసుకొని పోయి ఉన్నాయి. యేసే దేవుడు, యేసే క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి ఈ భూమి మీదకి వచ్చిన రక్షకుడు అని వారు నమ్మకుండా ఉన్నారు. ఆయనను యేసే లోక రక్షకుడని శాస్త్రులు నమ్మకుంటున్నా ఉన్నారు. అయితే దేవుడు వారికి జవాబిస్తున్నాడు. మీరు ఏమంటున్నారు? నువ్వు దేవదూషణ చేస్తున్నావు, నీవెవరు పాపములు క్షమించడానికి? నీకెవరిచ్చారు ఈ హక్కు? నువ్వు ఎలా ఇతన్ని స్వస్థపరుస్తావు? నువ్వు మాయం చేస్తున్నావు, మంత్రాలు చేస్తున్నావు, అబద్ధ బోధ చేస్తున్నావు అని ఆయన మీద మీరు ఏం చేస్తున్నారంట? నేరారోపణ చేస్తున్నారు, అభియోగం మోపుతున్నారు. అప్పుడు యేసయ్య కూడా వారికి అక్కడికక్కడే జవాబిస్తున్నాడు. యేసు ప్రభు వారికి వచ్చిన సందేహానికి అక్కడికక్కడే నివృత్తి చేస్తున్నాడు. చూద్దాం, ఆ మాట కూడా మనం చదువుకుందామా? 5వ వచనం ఒకసారి చదవండి. 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవంట సులభమా? లేచి నడువుము అనుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుని
యేసయ్య మీద ఎవరైతే తప్పిదాలను మోపుతున్నారో వారికి సూటిగా జవాబు చెప్తున్నాడు. ఆధ్యాత్మికంగా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిజంగా అక్కడ ఉన్న పరిసయ్యులకు శాస్త్రులకు ఆత్మీయత అనేది తెలిస్తే యేసయ్య చెప్పిన ప్రతి మాటలో వారికి సత్యం ఏంటో అర్థమవుతుంది. కానీ వారికి సత్యం అర్థం కాకపోతే కారణం ఏంటి? వారిలో ఏముంది? ద్వేషం ఉంది, అసూయ ఉంది. యేసయ్యని ఎలాగైనా చంపాలి, ఇక్కడ ఈ వ్యక్తి ఉండకూడదు, ఈ నీతిమంతుడు ఉంటే మా ఆగడాలు సాగవు, ఈ నీతిమంతుడు ఇక్కడ ఉంటే మేము చేసే తప్పిదాలన్నీ ఆయన బయటేస్తాడు, లోకానికి తెలియజేస్తాడు, లోకమందరూ మమ్మల్ని అప్పుడు దూషిస్తారు, మా పెద్దరికం పోతుంది అని యేసు ప్రభువును వెంటాడుతున్నారు తప్పులు మోపడానికి. అందుకని యేసయ్య కూడా నోరు మూసుకొని ఉండలేదండి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మౌనం వహించాడు, కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి కళ్ళకు పట్టినటువంటి ఆ గంతలను విప్పేసుకుంటూ వచ్చాడు వాక్యం ద్వారానే. మాట్లాడకపోతే యేసయ్య నిజంగా అక్కడ వారు మోపిన అభియోగం నిజమవుతుంది. ఈయన దేవదూషణ చేస్తున్నారని అన్నారు, అది నిజమవుతుంది. కాబట్టి యేసు ప్రభు అక్కడికక్కడే వారికి జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీకు అర్థమైంది ఈ మాట? నీ పాపములు క్షమింపబడి ఉన్నావన్న మాట సులభమా, లేచి నడువు అన్న మాట సులభమా అంటున్నాడు. అర్థమవుతుందండి ఈ మాట? యేసయ్య పైన ఏమన్నాడు? నీవు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని లేచి నడువు అన్నాడు. ముందు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఎవరంటారండి ఈ మాట? ఎవరంటారు ఈ మాట? ఒక్క దేవుడు తప్ప ఎవరు అనలేదు. నేను చెప్పగలనా నీ పాపాలు క్షమించమని పో అంటాను? నాకు హక్కు లేదు. ఎందుకనంటే నేను దేవుడిని కాదు, కేవలం నేను పాపము ద్వారా వచ్చిన దానను. నాకు ఈ హక్కు లేదు, తీర్పు తీర్చే హక్కు నాకు లేదు. ఎవరిక్కడ తీర్పు తీరుస్తున్నారు? ఎవరిక్కడ ఈ మాట మాట్లాడుతున్నారంటే యేసయ్య దేవుడు అని వారు తెలుసుకోలేకపోయారు. అందుకని అంటున్నాడు, పాపములు క్షమించబడి ఉన్నాయి అనట సులభమా, లేచి నడువు అనట సులభమా? డైరెక్ట్ లేచి నడువు అంటే నడుస్తాడండి? పాపములు క్షమించబడకపోతే ఒక వ్యక్తి రక్షింపబడని లోకములో. అందుకనే ముందుగా ఆ పక్షవాయు చేత మంచం పట్టున్న వ్యక్తితో యేసయ్య ఏమన్నాడు? ముందు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, సో నువ్వు లేచి నడువు అన్నాడు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో, మన పాపములు క్షమించబడతాయో, అప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుకని ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఇంకొక మాట అంటున్నాడు, ఈ భూమి మీద క్షమించడానికైనను, ఈ భూమి మీద ఒక వ్యక్తిని రక్షించడానికైనను మనుష్య కుమారునికి అధికారం కలదని మీకు తెలియదా అంటున్నాడు. తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? ప్రధాన యాజకులను, శాస్త్రులను. యేసయ్య జవాబు చెప్తూ తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. ఇంకా చెప్పండి నాకు ఈ ఆన్సర్ అంటున్నాడు. నిజమే కదండి? దేవుడు కనుకనే ధైర్యంగా ఏం చెప్తున్నాడు? మీకు ఆత్మీయ నేత్రములు కనుక తెలుసుకొని ఉంటే, మీ చెవులు పనిచేస్తుంటే నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మనుష్య కుమారునికి అధికారం కలదని మీకు తెలియదా శాస్త్రులారా అంటున్నాడు. శాస్త్రాలు చదువుతున్నారు కదా మీరు, శాస్త్రాలను బోధిస్తున్నారు కదా మీరు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు కదా, అందులో ఉన్న సత్యం మీకు తెలియదా? మనుష్య కుమారుడు ఒక పాపిని శిక్షించగలడు, ఒక పాపిని క్షమించగలడు, ఒక పాపిని రక్షించగలడు అన్న మాట మీకు తెలియదా? మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అని అప్పుడు జవాబు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు కనుకనే ఇంత చక్కగా జవాబు చెప్పాడు. ఆ గొర్రెలు అక్కడ ఉన్నటువంటి మరి హృదయములు చెవులు మందగిలిన శాస్త్రులకు ఈ మాట అర్థమైతే లేదో నాకు తెలియదు, కానీ నిజంగా యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకోవడానికి ఇదొక మాట చాలు. సింపుల్గా చెప్పేశాడు. క్షమించడం అనేది సులభమా, లేచి నడవడం అనేది సులభమా? క్షమించడం అనేదే సులభం. ఎందుకంటే దేవుడు తప్ప ఆ మాట ఎవరు అనలేరు. మరి నేను దేవుడును అని మీరు తెలుసుకోలేరా? నా మీదనే దేవదూషణ నేరం వేస్తున్నారు, దేవదూషణ చేస్తున్నాడని మీరు నేరం వేస్తున్నారు అని తిప్పి టిక్ ఫర్ ట్యాప్ అంటారు చూడండి, అలాగ జవాబు చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభు. సో ఇంకొక అభ్యంతరం, ఇంకొక అభియోగం యేసుక్రీస్తు ప్రభువు మీద ఆనాటి శాస్త్రులు మోపినటువంటి రెండవ అభియోగం ఏంటని మనం ఇందాక తెలుసుకున్నాం. సుంకరులతో పాపలతో
యేసుక్రీస్తు ప్రభువు ఒకానొక దినమున ఒక ఇంటికి వెళ్ళాడు. చదువుకుందాం. ఆ వాక్యం చదువుకున్న తర్వాత మీకు వివరణ ఇస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు కనుక మనం చదివితే అక్కడ వారు మోపుతున్న రెండవ అభియోగం ఏంటో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 10, 13 వచనాల్లో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఏమండి, ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళగానే యేసయ్యను చూసినటువంటి కొంతమంది సుంకరులు, యేసయ్యను చూసినటువంటి కొంతమంది పాపులు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చున్నారంట. ఇక్కడ ఏమైనా తప్పుందా? యేసు ప్రభు దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి కూర్చున్నారు. అయితే ఇక్కడ యేసయ్య మీద వారు అక్కడ ఉన్న శాస్త్రులు ఒక అభియోగం మోపుతున్నారు. ఆ అభియోగం ఏమిటో కింద వచనంలో చదువుదాం. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. రెండవ తప్పిదం యేసయ్య మీద శాస్త్రులు ప్రధాన యాజకులు మోపుతున్న రెండవ అభియోగం, రెండవ నేరం ఏంటంటే మీ బోధకుడు. ఏమంటున్నారు? మీ బోధకుడు. శిష్యులతో మాట్లాడుతున్నారు. అంటే వారికి దేవుడు కాదా యేసయ్య? శాస్త్రులకు పరిసయ్యులకు యేసు ప్రభు దేవుడు కాదా? కాదనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ముందే చెప్పాను, దేవదూషణ అనే నేరం ఆయన మీద మోపుతున్నారు. దేవుని మీదనే దేవదూషణ అనే నేరము మోపుతున్నారు. ఎందుకంటే వారి కన్నులు గుడ్డితనముగా ఉన్నాయి. వారి కన్నులు గుడ్డితనముగా ఉన్నాయి కాబట్టి వారి ముందు ఉన్నవాడు, వారికి బోధిస్తున్నవాడు, వారిని నడిపిస్తున్నవాడు దేవుడు అని కనుక్కోలేకపోతున్నారు. అందుకని వారు ఈ నేరం మోపుతున్నారు. ఏమంటున్నారు? పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయించున్నాడు. ఇది ఏమన్నా అసలు నేరం అండి? ఇది అసలు వారు మాట్లాడాల్సినటువంటి మరి తప్పిదం ఏదైనా ఉందా ఇందులో? కానీ వారి ఆలోచన ఏంటో తెలుసా? ఎలాగో ఒకలాగా ఈయన మీద నేరం మోపాల్సిందే. ఏదో ఒక రకంగా ఇతడు తప్పుడు పనులు చేస్తున్నాడని నిరూపించాలి. ఇది వారి ఉద్దేశం. వారు ఏ తప్పులు ఆయనను కనుక్కోలేకపోతున్నారు. కనీసం ఇలాగనైనా ఆయన చిక్కులు పడినాం, ఇలాగనైనా అతను తప్పివాడుగా తప్పిదాలు చేస్తున్నవాడుగా ప్రభుత్వం ముందు నిలబెడదాం అన్నటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా వారు పెద్దవిగా చూపిస్తున్నారు. అసలు ఇది తప్పిదమే కాదు. చెప్పాలంటే ఏంటి? పాపులతోనూ సుంకరులతోనూ కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన? భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తే తప్ప అండి? మనందరం కలిసి తింటే తప్ప? ఇప్పుడు మనందరం ఉన్నాం. ఇందులో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నామో, ఎంతమంది పాపులు ఉన్నామో తెలియదు మనకి. అలాగని నీవు తీర్పు తీర్చుకుంటావా? తీర్పు తీర్చుకోలేదు. దేవుడు మాత్రమే మనకు తీర్పు తీర్చగలడు. తీర్చే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మీరు తీర్పు తీరుస్తున్నారు. ఏమని తీర్పు తీరుస్తున్నాడు? మీ బోధకుడు ఎందుకు వీళ్ళతో కలిసి మరి పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు, ఇది తప్పు కాదా అని శిష్యులతో ప్రశ్నిస్తున్నట్టుగా, నేరం మోపుతున్నట్టుగా, అభియోగం మోపుతున్నట్టుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య ఊరుకోలేదు. అక్కడ కూడా వారికి జవాబిస్తున్నాడు. చూద్దాం ఏం జవాబిచ్చాడు. కింద వచ్చిన చదివితే ఆయన ఆ మాటలు విని రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని క్లుప్తంగా చెప్పేస్తున్నాను. చదువుకోండి తర్వాత వాక్య భాగాలని. వారు నేరం మోపారు యేసయ్య మీద. ఏమని? పాపులతోనూ సుంకరులతోనూ మీ బోధకుడు కూర్చొని ఎందుకు భోజనం చేస్తున్నాడు?
తెలుసు, కానీ వారి కన్నులకు అంధత్వం కమ్ముకుంది కాబట్టి యేసయ్య మీద ఇలాంటి సిల్లి 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 నేరారోపణలు చేస్తున్నారు. ఎలాగైనా ఆయన మీద నేరం మోపాలన్న ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి నీ భోజనం చేయడం కూడా తప్పే అన్నట్టుగా నేరం మోపితే యేసయ్య అంటున్నాడు, మీకు తెలియదా, నేను మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, రోగులు ఉన్నారో వారి కోసమే ఈ లోకానికి వచ్చాను. అంటే అర్థమైంది, పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మరి పాపులతో కొంచెం వచ్చేస్తే తప్పేంది అంటున్నాడు. ఇంకా ఎవరైనా తిరిగి జవాబు చెప్తారా దీనికి? యేసయ్య చెప్పిన జవాబు ఎలా ఉందంటే వారి ముఖం మీద చెంప మీద చెల్లులు కొట్టినట్టుగా ఉంది ఆన్సర్. మరి డౌట్ లేకుండా చెప్పేస్తున్నాడు యేసయ్య. ఏమని చెప్తున్నాడో తెలిసిన, నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, ఎవరైతే రోగముతో పడి ఉన్నారో, ఎవరైతే పాపముతో ఉన్నారో వారిని రక్షించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. మరి పాపులతో వచ్చాక ఎవరితో కూర్చుంటాను నేను, ఎవరితో కూర్చొని భోంచేస్తాను నేను అని ప్రశ్నిస్తున్నాడు. తిరిగి జవాబులోనే ప్రశ్న. ఇంకా శంకరులు, అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉన్నారో తెలుసు, వారి ముఖాలు తెల్లబోతున్నాయి. ఎందుకంటే యేసయ్య మీద ఏదో ఒక నేరం, ఏదో ఒక అభియోగం, ఏదో ఒకటి మరి దోష శిక్ష మోపాలని వారు ఎదురు చూస్తున్నారు. దీనికి ఏం జవాబు చెప్పలేము అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ దృష్టికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసయ్య